जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, जय भीम, जय भीम, जय 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 भीम, जय भीम, जय भीम, जय 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 भीम, जय भीम, जय भीम, जय 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 भीम, जय भीम, जय 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 भीम, जय भीम, जय भीम, जय 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 भीम, जय भीम, जय भीम। Shoes. Baba Saheb Ambedkar. Baba Saheb Ambedkar. Baba Saheb Ambedkar. Jai Bhim, Jai Bhim. फोटो दोनों पीछे हो जाओ, सबका आ जाएगा। दोनों पीछे हो जाओ, दोनों पीछे हो जाओ। हो जाओ पीछे, और पीछे हो जाओ। లోపల బిర్లా మందిర్ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ ఒకసారి ముందరకు వచ్చి పరిచయం చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. మన అక్కవారికి విచ్చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మన ముందుగా భారతీయ జనతా పార్టీ బీజేపీ అభ్యర్థి అయిన మాధవి లత అక్క గారు ఉన్నారు. వారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ ఎలక్షన్ లో మనం అందరం కలిసి మన అక్కగారికి ఓటేయాలా. ఎందుకంటే మన జాతి యొక్క ఐక్యతను, మన జాతి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే రోజు మే 13వ తారీఖు. ఎందుకంటే మన తెలుగుకి ఆడబిడ్డ అయిన మాధవి లత గారు జాతికి చెందిన ఓవైసీ గారిని ఓడించడానికి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఆమె అభ్యర్థిగా ప్రకటించి మన ముందుకు ఉంటారో ఆమెకి మనమందరం అండగా ఉండి రానున్న కాలంలో హైదరాబాద్ గడ్డ మీద కాషాయం జెండా ఎగిరేయాలని మరోసారి కోరుతున్నాను. ఇదే వేదిక ద్వారా మన అక్కడికి ఎప్పుడు అక్క ఇది నవాబాద్ బస్తీ. ఈ బస్తీకి మా పెద్దలు ఎంతో కష్టపడి ఈ బస్తీని నిర్మించారు. మన నవాబాద్ బస్తీ కోసం పెద్దలందరూ త్యాగం చేసి ఈ బస్తీని నిర్మించారు. ఆ బస్తీ అందరూ కట్టని హిందువులు, అందరూ కూడా ఎస్సీ హిందువులు, ఎస్సీ జాతికి చెందిన వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి నలకొచ్చమ్మ తల్లి భక్తులు, బాబాసాహెబ్ ఆశయాలను నడిపించే బస్తీ వాసులు అందరూ. మరి ఒకటే విజ్ఞప్తి, మా బస్తీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మన ఎమ్మెల్యే గారి ఎలక్షన్ లో, మన అక్క సురేఖ ఎలక్షన్ లో కూడా కొన్ని సమస్యలు మేము పరిష్కరించాం. కానీ ఇక్కడ ఉన్న ఎంపీ అసదూతులు ఎవరైతే ఉందో వాడు మా బస్సుకి వచ్చే పన్ను కూడా అలా కుటుంబ బస్సు దగ్గర తీసుకొని ఉంటారు. దయచేసి మీరు ఎట్లయినా గెలుస్తున్నారు, నాకు నమ్మకం ఉంది. పక్క మీరు గెలిచినాక నవబాద్ నుంచి డెవలప్మెంట్ వర్క్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి హైదరాబాద్ పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది బిల్లమ్మది గడ్డ మీదకి నుంచి. ఈ గడ్డ మీదకి ఏం చెప్తున్నాం, మేమంతా మీ ఎంపీ ఉంటాం. మీ నాయకత్వంలో కాషాయం జెండా హైదరాబాద్ గడ్డ మీద ఎగిరేస్తాం. జై శ్రీరామ్, అక్కడ విషయం ఇస్తే అందరూ వినాలి. అక్కడ మారే ముందు ఒక విషయం చెప్తాను నేను. మారేదాకా నవాబాద్ బస్సు ఏదైతుందో ప్యూర్లీ ఎస్సీ బస్సుకి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు నరేంద్ర మోడీ దేశాన్ని ఇంత అభివృద్ధి చేసుకోవడంగా నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని టికెట్కే కానీ ఏ మందికి కానీ వాళ్ళు ఏం మాట్లాడడం లేదు. మాట్లాడితే ఏం మాటలు లేవు. ఏమంటారు అంటే రిజర్వేషన్లు తీసేస్తారు అని మాట్లాడుతారు. సోదరులారా, ఇవన్నీ దొంగ మాటలు నమ్మొద్దు. నరేంద్ర మోడీ 10 ఏళ్ల నుంచి రిజర్వేషన్లు తీసేశారా ఒకసారి మీరు ఆలోచించండి. కేవలము నరేంద్ర మోడీకి చెప్పడానికి వ్యతిరేకంగా ఏమీ లేవు కాబట్టి రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి దొంగ మాటలు చెప్తుండ్రు. ఈ ముఖ్యమంత్రి అయినా ఇంకెవరైనా